చేస్తా తెలుసా? నాన్ వెజ్ కడగాల్సి వచ్చినప్పుడు ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, సో ఈ నీళ్ళని అయితే తీసుకోవాలి. ఈ నీళ్ళని తీసుకొని నాన్ వెజ్ కనుక కడిగామనుకోండి, సో చాలా నీట్గా అవుతుంది అనమాట. మిలమిల మెరుస్తుంది. చికెన్ కానీ ఫిష్ కానీ ఇంకేదైనా సరే అండి, నాన్ వెజ్ ఉంటుంది కదా, మీరు ఇలా బియ్యం కడిగిన నీళ్ళతో అయితే కడిగి చూడండి. సో చాలా తెల్లగా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. స్మెల్ అనేది కూడా ఉండదు. ఫస్ట్ టైం పోసి కడుగుతుంటేనే చూడండి ఎంత తెల్లగా మెరుస్తుందో. ఇలా మనం ఈ నీళ్ళతో 2 సార్లు అయితే కడుక్కోవాలి, బియ్యం కడిగిన నీళ్ళతో అయితే. మళ్ళీ రెండోసారి కూడా నేను ఇవే బియ్యం కడిగిన నీళ్ళతో అయితే చికెన్ కడుగుతున్నానండి. మంచినీళ్ళతో కడిగి చూడండి, చికెన్ అనేది మెల్లమెలా మెరుస్తూ రెడీ అయిపోతుంది. కడిగినప్పుడు ఇలా వాటర్ అంతా కూడా తెల్లగా అయ్యేంత వరకు ఒక 3-4 సార్లు అయితే కడుక్కోండి. ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఎక్కువగా స్మెల్ వస్తుంది కదా, అలాంటప్పుడు మీరు ఉప్పు పసుపు కూడా వేసుకొని కడుక్కోవచ్చు అండి. దాంతో కూడా మనకు స్మెల్ అనేది పోతుంది. సో చూడండి, చికెన్ అయితే నీట్గా వాష్ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.